ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపు పోలింగ్ జరగనుంది. ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ బరిలో ఉండగా ఇండియా కూటమి తరపున జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే రాధాకృష్ణన్ గెలుపు ఖాయమని స్పష్టమవుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు తమ పార్లమెంటు సభ్యుల కోసం బీజేపీ 2 రోజుల వర్క్ షాప్ నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ పార్లమెంటు సభ్యులందరూ ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. అలాగే ఎన్డీఏ కూటమిలోని పార్టీల పార్లమెంటు సభ్యులతో బీజేపీ సీనియర్ నేతలు వరుస సమావేశాలు నిర్వహించారు. తమకు స్పష్టమైన మెజారిటీ ఉన్నట్లు కనిపిస్తున్నా ఒక్క ఓటు కూడా చేజారకుండా చూస్తున్నారు బీజేపీ నేతలు. ప్రస్తుతం లోక్సభలో 542, రాజ్యసభలో 239 మంది ఎంపీలున్నారు. 2 సభల ఎంపీలను కలిపితే మొత్తం ఓటర్ల సంఖ్య 781. ఇందులో ప్రతి సభ్యుడి ఓటు విలువ ఒకటిగానే ఉంటుంది. మెజారిటీ మార్క్ 391, 391. అధికార ఎన్డీఏ కూటమికి ఇప్పటి వరకు 425 సభ్యుల బలం ఉంది. వైసీపీకి గల 11 ఓట్లను కలుపుకుంటే బలం 422కు చేరింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపే పోలింగ్ జరగనుంది. ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ బరిలో ఉండగా ఇండియా కూటమి తరపున జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే రాధాకృష్ణన్ గెలుపు ఖాయమని స్పష్టమవుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు తమ పార్లమెంటు సభ్యుల కోసం బీజేపీ 2 రోజుల వర్క్ షాప్ నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ పార్లమెంటు సభ్యులందరూ ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. అలాగే ఎన్డీఏ కూటమిలోని పార్టీల పార్లమెంటు సభ్యులతో బీజేపీ సీనియర్ నేతలు వరుస సమావేశాలు నిర్వహించారు. తమకు స్పష్టమైన మెజారిటీ ఉన్నట్లు కనిపిస్తున్నా ఒక్క ఓటు కూడా చేజారకుండా చూస్తున్నారు బీజేపీ నేతలు. ప్రెజెంట్ లోక్సభలో 542, రాజ్యసభలో 239 మంది ఎంపీలున్నారు. 2 సభల ఎంపీలను కలిపితే మొత్తం ఓటర్ల సంఖ్య 781. ఇందులో ప్రతి సభ్యుడి ఓటు విలువ ఒకటిగానే ఉంటుంది. మెజారిటీ మార్క్ 391. అధికార ఎన్డీఏ కూటమికి ఇప్పటి వరకు 425 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీకి గల 11 ఓట్లను కూడా కలుపుకుంటే బలం 422కు చేరింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపే పోలింగ్ జరగనుంది. ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ బరిలో ఉండగా ఇండియా కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే రాధాకృష్ణన్ గెలుపు ఖాయమని స్పష్టమవుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు తమ పార్లమెంట్ సభ్యుల కోసం బీజేపీ 2 రోజుల వర్క్ షాప్ నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. అలాగే ఎన్డీఏ కూటమిలోని పార్టీల పార్లమెంటు సభ్యులతో బీజేపీ సీనియర్ నేతలు వరుస సమావేశాలు నిర్వహించారు. తమకు స్పష్టమైన మెజారిటీ ఉన్నట్లు కనిపిస్తున్నా ఏ ఒక్క ఓటు కూడా చేజారకుండా బీజేపీ నేతలు చూస్తున్నారు. ప్రస్తుతం లోక్సభలో 542 మంది, రాజ్యసభలో 239 మంది ఎంపీలున్నారు. 2 సభల ఎంపీలను కలిపితే మొత్తం ఓటర్ల సంఖ్య 781. ఇందులో ప్రతి సభ్యుడి ఓటు విలువ ఒకటిగానే ఉంటుంది. మెజారిటీ మార్క్ 391.
ఇక ఇండియా కూటమికి 311 ఓట్లున్నాయి. 11 మంది పార్లమెంటు సభ్యులు గల ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థి అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపింది. ఇక తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికకు దూరంగా ఉంటామని స్పష్టం చేసింది. బీజేపీ కాంగ్రెస్లను సమాన దూరంలో పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపు పోలింగ్ జరగనుంది. ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ బరిలో ఉండగా ఇండియా కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే రాధాకృష్ణన్ గెలుపు ఖాయమని స్పష్టమవుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు తమ పార్లమెంటు సభ్యుల కోసం బీజేపీ 2 రోజుల వర్క్షాప్ నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ పార్లమెంటు సభ్యులందరూ ఈ వర్క్షాప్లో పాల్గొన్నారు. అలాగే ఎన్డీఏ కూటమిలోని పార్టీల పార్లమెంటు సభ్యులతో బీజేపీ సీనియర్ నేతలు వరుస సమావేశాలు నిర్వహించారు. తమకు స్పష్టమైన మెజారిటీ ఉన్నట్లు కనిపిస్తున్నా ఏ ఒక్క ఓటు కూడా చేజారకుండా చూస్తున్నారు బీజేపీ నేతలు.